త్రిత్వం తరువాత 12వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరమును చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా, నీ శరణు జొచ్చు వారలకు వారెవ్వరైనా, నీ శరణు జొచ్చు వారలకు, ఇనుడవు కేడింబు నీ జగతిలో నగుచు, ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావమున రంగను, నిలుపుము నీదు ప్రభావమున రంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా ఈ భూమిని కొన్నాడు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయుమెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయుమెల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును.
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగూరు వారు సిగ్గుపడి అవమానమునందుదురునుగాక. నాకు అపాయము కలుగుగా చూచి సంతోషించేవారు వెనుకకు త్రిప్పబడి సిగ్గునందుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు
మమను కనికరింపుము క్రీస్తు మమను కనికరింపుము ప్రభువా మమను కనికరింపుము ప్రభువా మమను కనికరింపుము సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థింతము.
సర్వశక్తియు కనికరము గల దేవా, నీ కృపచేతనే నీ విశ్వాసులు నీకు సత్యమైనట్టియు మెచ్చదగినట్టియు సేవ చేయగలరు. కనుక తుదకు మేము పరమందు నీ దివ్య వాగ్దానములు తప్పిపోకుండా పొందులాగున ఇహమందు నిన్ను నమ్మకముగా సేవించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించినడు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ప్రియులారా, త్రిత్వము తరువాత 12వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వము తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచన ప్రారంభము. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగాను చేయును. గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలనని ఉరునొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. ఈ వాక్యము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచన ప్రారంభము. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసేతిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఈ వాక్యము ఇంత పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులనుగాను చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానమని మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు,
కుమారులు ఎల్లప్పుడూ నివాసము చేయును. ఈ వాక్యము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. చెందకనందుము ఆదరంబున దైవ చిత్తము నను సరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక విసుగు చెందక ఆలయమునకు పిన్న పెద్దల దెత్తుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో భంగపరచెడి పనులనన్నిటి కృంగదీసెద మనిషము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగను భావింతుము. క్షమయు స్నేహము నేర్చి ప్రభు కడ శాంతితో జీవింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నీతుము. భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు. మరి త్రిత్వము తరువాత 12వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఇటు రీతిగా మరి ఆరాధిస్తూ ఉంటుండగా దేవునికి స్తుతులు చెల్లిందాం. లేఖన భాగాలు చదవగా విన్నాం. అలాగుని వేళ వాక్య ధ్యానము కొరకు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అతడు
లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచు ఉండేను. అప్పుడు లూదియా అను ఒక దైవభక్తి గల ఒక స్త్రీ వినుచు ఉండేను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తొయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 దేవా, వాక్య భాగాన్ని దీవించండి. ఆరాధిస్తున్న బిడ్డలను దీవించండి. వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగాని సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో, ఆదివారపు ఆరాధన కార్యక్రమములో మనము ఒక స్త్రీని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో చాలామంది స్త్రీలు ఉన్నారు. ప్రార్థనాపరులైన స్త్రీలు ఉన్నారు. ప్రవచించే స్త్రీలు ఉన్నారు. భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు. జ్ఞానము కలిగిన స్త్రీలు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. చెప్పండి, తర్వాత 3 రాలు తన ఇల్లు ఊడబెరుకును, తన చేతులతోటే. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో ఒక జ్ఞానము కలిగిన స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె పేరు లూదియా అని వ్రాయబడుతూ ఉంటుంది. లిడియా అని ఇంగ్లీష్లో పిలువబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కుటుంబములో అయినా ఒక తల్లి కానీ లేక ఆ ఇంటిలో ఉన్న భార్య కానీ ప్రార్థనాపరులు అయ్యి ఉంటే కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది, వెలిగించబడుతుంది. ఆ కుటుంబం యావత్తు కూడా దీవించబడుతుంది. ప్రియులారా, అందుకే దైవవాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దైవవాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ దినము ఆదివారపు ఆరాధనలో ఒక ప్రాముఖ్య అంశము లూదియా లేక లిడియా అనే స్త్రీ యొక్క మరి భక్తి జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఈవేళ ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు వారు మరి దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఏం చేస్తూ ఉందట, అక్కడ ఊదారంగు పొడిని అమ్ము తొయతైర పట్టణస్థురాలు కనిపిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నా. ఎవరండి? అప్పుడు లూదియా ఎను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ విలుచుండే. ఎంత గొప్ప మాట అండి! ప్రారంభ వచనాల్లో దైవభక్తి కలిగినటువంటి స్త్రీ లూదియా. ఆవిడ ఏం చేస్తూ ఉన్నది అంటే వినుచూ ఉండేను అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. ఈ మొట్టమొదటిగా మనము ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఫిలిప్పియాలో కాపురం ఉండినటువంటి తొయతైర పట్టణస్థురాలు ఆమె ఏం చేస్తూ ఉందంటే ఈ తొయతైర పట్టణంలో చేసినటువంటి ధూమ్ర వర్ణ ఈ యొక్క పొడినేట ఆమె విక్రయిస్తూ అమ్ముతూ ఉండేదట. ఈమె భక్తిపరురాలు అని తెలియచేయబడుతూ ఉన్నది. యూదులు లేఖనాలు నమ్మినటువంటి యోధ మత ప్రవిష్టురాలు అని చెప్పబడుతూ ఉన్నది. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీకి వచ్చినప్పుడట ఆయనకు మొదటి శిష్యురాలుగా ఉన్నది. ఇక్కడ పౌలు అతనిని మరి తన యొక్క సహవాసులకు కూడా ఆతిథ్యం ఇవ్వటానికి ఆహ్వానించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇది ఆమె యొక్క క్లుప్తమైన చరిత్ర. ఆమె తొయతైర పట్టణస్థురాలు,
ఊదా రంగు పొడిని అమ్ముతూ ఉన్నది. అంటే ఈ ఊదా రంగు లేక ఈ వైలెట్ అనే దాన్ని ఆలోచన చేస్తే ఈ వస్త్రాలు రాజులు ధనవంతులు వాడుతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఆ పట్టణంలో ఆ పొడిని ఆవిడ అమ్ముతూ ఉందంటే ఎవరికి అమ్ముతుంది? ధనవంతులకు అమ్ముతూ ఉంది. ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నది? ధనవంతులతో సహవాసం చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా అపోస్తుడైన పౌలు గారు అక్కడ ప్రార్థనలు చేస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా ఆమెలో ఉన్నటువంటి ఒక మంచి సుగుణము ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వినొచ్చు ఉండెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనములో విశ్రాంతి దినమున వారు నదీ తీరమున ప్రార్థన కట మరి జరుగుచూ ఉన్నందున అక్కడికి వచ్చి వారు కూర్చుండి ఆ స్త్రీలతో మాట్లాడుచూ ఉండేను. విశ్రాంతి దినమున వారట ఆ గవిని దాటి నదీ తీరమునకు వారు ప్రార్థన జరుపుకొనిచి ఉంటుండగా అక్కడికి వచ్చి కూర్చుని ఆ కూర్చున్నటువంటి స్త్రీలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడట. అప్పుడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం అంటాడు, అప్పుడు దైవభక్తి గల ఒక స్త్రీ వినొచ్చు ఉండాను. దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతూ ఉన్నది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నది కనుక ఆయన వాక్యాన్ని వినుచు ఉన్నది అని దేవుని యొక్క గ్రంథములో రాయబడుతూ ఉన్నది. లూకా సువార్తలో ఇటువంటి మరియొక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటున్నది. మరియా. బేతనియా ఆ గ్రామంలో మరియ మార్త సహోదరులు వారి సోదరుడు లాజరు. మరియ మార్త, లాజరు. యేసు ప్రభు బేతనియాకు వచ్చినప్పుడట మార్త ఉపచారం చేయటానికి ఇంటిలో ఉంది. మరియా ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని దేవుని యొక్క మాటలు వినుచు ఉన్నదట. మార్త తొందరపడుతూ ఉంటే మార్తా నీవు అనేకమైన పనులతో తొందరపడుచున్న ఒక అవసరమైనది ఒక్కటే, అది నీ సోదరి ఎన్నుకున్నది, అది ఉత్తమమైనది, ఆమె యొద్ద నుండి ఎవరూ దానిని తీసివేయలేరు. కాబట్టి అటువంటి గొప్ప వాక్యాన్ని మాటలు మరియా వింటూ ఉన్నది. అలాగనే లూదియా అనే స్త్రీ కూడా పౌలు గారి యొక్క మాటలు ఆమె వినుచూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. ప్రియమైన వారలారా, ఇక్కడ యెషయా గ్రంథములో 34వ అధ్యాయములో 1వ వచనములో అంటాడు, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి. రాష్ట్రములే కాదు, దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన మాట వినాలి. జనములారా చెవియొగ్గి ఆలకించండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 3వ వచనములో చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు. ఎందుకు మీరు రండి ఆహ్వానిస్తున్నాడు, ఎందుకు వినండి అని హెచ్చరిక చేస్తా ఉన్నాడట. ఆయన మాట విని ఎడల బ్రతుకుదురు. లాజరు చనిపోయాడు, 3 దినాలు సమాధిలో ఉన్నాడు. 4వ దినాన యేసయ్య సమాధి దగ్గరికి వచ్చాడు. లాజరు బయటికి రమ్మనగానే అవునండి ఆయన విన్నాడు, మరణం కొట్టివేయబడింది, సమాధి నుండి బయటికి వచ్చాడు. ప్రియులారా, ఆయన మాట వింటే బ్రతుకుతామని దేవుని యొక్క వాక్యం. అందుకని మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో చెవు గలవాడు వినుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చెవులుండి వినకపోతే చెవులున్నా కూడా చెవిటివాడే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి భక్తి కలిగిన లూదియా అనే స్త్రీ
దేవుని యొక్క మాటలు అపోస్తుడైన పౌలు గారు ప్రకటిస్తూ ఉంటుండగా ఆమె వినుచూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. రెండవ మాట, దేవుడు ఆ వాక్యాన్ని పౌలు గారి ద్వారా విత్తుచూ ఉంటుండగా, ఆమె వినుచూ ఉంటుండగా ఆమె హృదయము తెరవబడినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగలిగిన ఖడ్గము. అది కీళ్లను, మూలుగులను, ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు లోపలికి చొచ్చుకుని పోతుంది. దేవుని యొక్క వాక్యము రెండంచులు వాడిగలిగిన ఖడ్గము వంటి. కాబట్టి దేవుని యొక్క వాక్యము లూదియా హృదయాన్ని ఛేదిస్తూ ఉన్నది, హృదయములోనికి ప్రవేశించింది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా చెరసాల తలుపులు తెరవబడాను. ఇక్కడ దేవుని మాటలు అపోస్తుడైన పౌలు గారు ప్రకటిస్తూ ఉంటుండగా ఆమె వింటూ ఉన్నది. హృదయంలో మార్పు ఎలాగైతే వచ్చిందో, ఇక్కడ చెరసాల నాయకుడు పౌలు శీలలను బంధించినప్పుడు లోపల ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటాడుగా చెరసాల తలుపులు బ్రద్దలైపోయారు. అలాగే చెరసాల నాయకుని యొక్క హృదయపు తలుపులు కూడా తెరవబడ్డాయి. ప్రియులారా, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని నామమున ప్రార్థన అన్ని హృదయాలను బ్రద్దల కొడతా ఉంటుంది ప్రియులారా. అందుకని ఆ వాక్యము వినుట ద్వారా ఆమె హృదయము తెరవబడను అనే మాటలు ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయంలో 9వ వచనములో చూస్తే, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? అటువంటి హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, అటువంటి హృదయములో దేవుని యొక్క వాక్యము భద్రపరుచుకుంటున్నప్పుడు, అటువంటి హృదయముతో దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ హృదయము దేవుడు ఆయన తెరిచే దేవుడు. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం అంటాడు, నీ హృదయములో నుండి జీవజలధారలు బయలు వెళుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. మన హృదయమే ఒక దొంగల గుహగా చేయబడుతుంది. కాబట్టి అపవాదుని దొంగ ఈ హృదయములో నివసించకుండా జాగ్రత్తగా మనం కాపాడుకొని మన హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తే జీవజలధారలు ఆయన ఊబికంప చేసే దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే 119వ కీర్తన 11వ వచనములు అంటాడు, నా హృదయములు నీ వాక్యమును ఉంచుకున్నాను. మన యొక్క హృదయములో ఏది ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో. దేవుని యొక్క మాటలు అపోస్తుడైన పౌలు గారు ఆయన ప్రకటిస్తూ ఉంటుండగా విలుచి ఉన్న లూదియా హృదయములో అవి భద్రపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలు తన యొక్క హృదయములో పట్టుబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. కాబట్టి ఆ లూదియా హృదయము తెరవబడినట్లుగా చూస్తూ ఉన్నాం. 3వ మాట, ఆమె ఆయన మాటల యందు లక్ష్యముంచాను. ఎవరి మాటలు మాట్లాడుతుంది? అపోస్తుడైన పౌలు గారు. కానీ ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ దేవుని మాటలు యందు లూదియా లక్ష్యముంచుట ద్వారా అక్కడ జరిగిన గొప్ప కార్యం ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మీకా గ్రంథములో 6వ అధ్యాయములో 9వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు, జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. ఎవరండి? జ్ఞానము కలిగిన వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు లక్ష్య పెట్టాలి. అది దేవుని యొక్క ఉద్దేశ్యం ప్రియులారా. అంతేకాకుండా ఇక్కడ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం అంటాడు, ఈ తరము వారలారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. దేవుని యొక్క మాట లక్ష్య పెట్టవలసినటువంటి అవసరత జ్ఞానము గలవాడు లక్ష్య పెడతాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం అంటాడు, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనపరచబడును. దేవుడు తన ప్రజలను గద్దిస్తూ ఉంటాడు ప్రియులారా.
కాబట్టి ఎవరైతే లక్ష్య పెడతారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. 4వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క మాటలు ఎందు లక్ష్యం ఉంచడమే కాదు, బాప్తిస్మము పొందినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ మరి మన దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. అందుకని అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు కూడా అక్కడ జరిగిన సన్నివేశాలు చూచి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చెయ్యాలి అంటే వారు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు అని సెలవిచ్చినప్పుడు ఇక్కడ 16వ అధ్యాయం 33వ వచనంలోనట అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి అని దేవుని యొక్క వాక్యం. మానవుని యొక్క రక్షణకు మూలం ఏంటంటే బాప్తిస్మము, యేసు రక్తములో కడుగబడుట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 36వ వచనంలో కూడా యెరూషలేమునకు కందాకి రాణి దగ్గర కోశాధికారి నపుంసకుడు అతడు యెరూషలేముకు వచ్చాడు దేవుని ఆరాధించటానికి. తిరిగి వెళ్ళిపోతూ ఉంటుండగా ఫిలిప్పు ఆత్మచేత అక్కడ కొనిపోబడ్డాడు, కలుసుకున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. వాక్యము తన హృదయములో వాక్యము యందు లక్ష్యం ఉంచాడు, తన హృదయం తెరవబడింది. ఇక్కడ ఇదిగో నీళ్లున్నాయి, రథాన్ని ఆపుతున్నాను, బాప్తిస్మం ఇవ్వటానికి ఏమైనా ఆటంకం అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ నీళ్లులోకి దిగిరి. అప్పుడట ఫిలిప్పు అక్కడ ఉన్నటువంటి నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా దైవవాక్యములో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ స్త్రీ కూడా బాప్తిస్మము ఆవిడ పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే తరువాత ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యము వినుట వలన. అపోస్తుడైన పౌలు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటుండగా లూదియా వాక్యాన్ని విని ఆమె హృదయం తెరవబడి వాక్యమందు లక్ష్యం ఉంచి ఆమె బాప్తిస్మం పొంది ఆవిడి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నది. 5వది చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలకు ఆతిథ్యం ఇస్తుంది. పౌలుకును అతని సహవాసములో ఉన్నటువంటి వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటూ ఉన్నది. వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట దేవుని యొక్క వాక్యం. చెరసాల నాయకుడు కూడా పౌలు శీలలకు ఆతిథ్యం ఇచ్చాడట. దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహం వర్ధిల్లుతుంది ప్రియులారా. మరి 2వ వాక్య భాగంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో కాబట్టి యేసు తనను నమ్మినటువంటి యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, లూదియా దేవుని యొక్క వాక్యము యందు నిలిచి లక్ష్యముంచి బాప్తిస్మం పొంది ఆమె రక్షింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి 36వ వచనంలో ఇక్కడ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు. కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన మన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనను స్వతంత్రులుగా చేస్తాడట. 3వది దేవుడు మనను ఆయన రక్షణలో నడిపించి ఆయన స్వతంత్రులుగా చేసిన తర్వాత 3వ వాక్య భాగం యెషయా గ్రంథము 29వ అధ్యాయములో 18వ వచనం నుంచి చూస్తా ఉన్నప్పుడు ఆ దినమున, ఇప్పుడు కావచ్చు, 2వ రాకడలో కావచ్చు, ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యాలు వింటారు. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారు. ఇక బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. దేవుడు చూసారా, దేవుని యొక్క రక్షణలో ఎదిగితే ఇప్పుడు కానీ ఆయన రాకడలో కానీ దేవుని యందు ఆనందిస్తారు. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ దేవుని యొక్క ప్రార్థనల యందు ఉంది, వాక్యము వింటూ ఉన్నది, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచింది, హృదయము తెరవబడింది, బాప్తిస్మం తీసుకుంది, దేవుని బిడ్డలకు సహవాసం ఇచ్చింది. మనమును కూడా అలాగ మన జీవితాలు మనము మార్పు చెందటానికి
లూదియా జీవితం మన జీవితాలకు మాదిరికరంగా మరి ఉండి మనమును కూడా దైవ ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మరలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి నాయనా మా హృదయాల్లో పాలించినట్లు కృప చేయండి. నాయనా, వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి మేము వినిన వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవా వారి ప్రార్థన ఆలకించి వారికి జయము కలుగు చేయండి. అలాగే నీట్ ఎగ్జామ్ నాయనా, ఇదిగో తండ్రి, రాసిన బిడ్డలు, ఎంసెట్ రాసిన బిడ్డలు వారి యొక్క నా ప్రభా ఇదిగో తండ్రి కౌన్సిలింగ్ కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నాయనా మంచి నా ప్రభా ఇదిగో తండ్రి ఉద్యోగాల్లో ప్రవేశించటానికి వారి ప్రయత్నాలు మరి సఫలం చేయమని ప్రార్థిస్తాను. నాయనా టెట్ ఎగ్జామ్ కొరకు నాయనా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చే. నాయనా ఇదిగో డిఎస్సి కూడా అటెంప్ట్ చేయటానికి నాయనా బిడ్డలు సిద్ధపడుచున్నారు. ప్రభు ఆ యొక్క ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపడే బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తాం. అలాగే ప్రభు ఇదిగో చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు నైనా ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశించే నా తండ్రి నాయన నీ బిడ్డలు, అలాగే గర్భిణీ స్త్రీలు వారి సుఖప్రసవ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ వాతావరణ మార్పులో ఎటువంటి నాయన మరి ప్రభు అతివృష్టి అనావృష్టి కలుగక, ఎక్కడ ఎవరికి ఎటువంటి వరదల వలన కీడు ప్రమాదాలు సంభవించక దేవా సమస్తమును కూడా తమ స్వాధీనంలో ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న వారి క్షేమం కొరకు, రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా శారీరక మానసిక బలహీనతలు అనారోగ్యములతో ఉన్న వారిని దర్శించిన వారిని స్వస్థపరిచి రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపమని
పునరుద్ధారణ బలమును వారికి అనుగ్రహించుమని దేవాని సేవకుడు సేవకురాలు నలుగురు బిడ్డలు క్షేమము కొరకు నాయనా ప్రతి దినము ప్రతి ఉదయకాలము నా తండ్రి నాయన మరి అందిస్తున్నటువంటి నాయన యొక్క సువార్త ప్రకటన సువార్త వ్యాపకం అనేక మందికి అందించబడుతూ అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము. పితృపుత్ర శుద్ధాత్మ